నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు వచ్చే నెల 3 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఆరాధనలతో అధికారులు అర్చకులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అలాగే 28న స్వామివారి తిరు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ తిరు కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు మార్చి 3 వరకు జరుగుతాయి. మొత్తంగా 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మాత్రం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మాత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని చెప్పేసి అధికారులు. ఈ నేపథ్యంలో మొదటగా ఈరోజు మాత్రం దీనికి సంబంధించిన ఉత్సవాలకు సంబంధించి మాత్రం ఉదయం ప్రత్యేక ఆరాధనలతో మాత్రం ఆలయ అధికారులు ఈ ఉత్సవాల్లో శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని మొత్తం అంటే విద్యుత్ దీపాలతో మాత్రం అలంకరించారని చెప్పొచ్చు. మొత్తంగా అంటే ఈ నెల 23 నుంచి 27 వరకు మాత్రం అలంకారోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా 28న స్వామివారి తిరుకల్యాణోత్సవం జరుగుతుంది. మార్చి 1న దివ్య విమాన రథోత్సవం జరుగుతుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ ఉత్సవాలకు మొత్తం అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అదే ఈ నెల 28న జరిగే స్వామివారి తిరుకల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రభుత్వం తరపున హాజరై పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ నుండి భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. దీంతోపాటు విఐపీలు కూడా భారీగా వచ్చే నేపథ్యంలో ఇటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు హాజరవుతున్న నేపథ్యంలో ఆలయం పరిసరాల్లో మాత్రం పటిష్టంగా భద్రతను మాత్రం ఏర్పాటు చేశారు. దీంతోపాటు మార్చి 3న మాత్రం ఈ ఉత్సవాలు ముగుస్తాయని చెప్పొచ్చు. మొత్తంగా జరిగే ఈ 11 రోజులకు సంబంధించి ఉత్సవాలకైతే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మాత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిరని అధికారులని చెప్పొచ్చు. దీంతోపాటు ఏదైతే ఆలయ పునర్నిర్మాణం జరిగిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ ఉత్సవాలకు మాత్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అదేవిధంగా వైటీడీ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం ఈ నేపథ్యంలో ఆ భక్తులు మాత్రం అధిక సంఖ్యలో అయ్యే అవకాశం ఉన్న నేపథ్యం. అదేవిధంగా మొత్తంగా 28వ తారీఖు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ప్రభుత్వం తరపున సమర్పించడానికి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు అయితే చేసిన పరిస్థితి. అదేవిధంగా భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కూడా కేటాయించారు. మంచినీళ్ళు ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఎండలు అధికమవుతున్న నేపథ్యంలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకంగా అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 3న ముగుస్తున్న నేపథ్యంలో 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేసేదని చెప్పొచ్చు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, 6 టీవీ, నల్గొండ.